అనంతపురం కలెక్టరేట్లోని రెవెన్యూ భవనంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక గ్రీవెన్స్ రిడ్రెసల్ సిస్టమ్ పీజీఆర్ఎస్ రెవెన్యూ క్లినిక్ కార్యక్రమం నిర్వహించగా ఇందులో భాగంగా జిల్లాలోని ఆయా మండలాల నుంచి వివిధ రకాల సమస్యలతో వచ్చిన అర్జీదారుల నుంచి జిల్లా కలెక్టర్ ఓ ఆనంద్ అర్జీలను స్వీకరించారు. జిల్లా కలెక్టర్తో పాటు అర్జీలను స్వీకరించే కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ సి విష్ణుచరణ్, డిఆర్ఓ ఏ మలోలా, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు ఆనంద్, రామ్మోహన్, మల్లికార్జున్ రెడ్డి, కిరణ్మయి, ఆయా శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రజల నుంచి 500 అర్జీలను జిల్లా కలెక్టర్ స్వీకరించారు. అందులో రెవెన్యూ క్లినిక్ సంబంధించి 236 అర్జీలు, ఇతర అర్జీలు 264 రావడం జరిగింది. ఇందులో అర్జీదారులతో మాట్లాడి వారి సమస్యలకు వెంటనే పరిష్కారం చూపించాలని అధికారులకు అక్కడికక్కడే జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కార వేదిక రెవెన్యూ క్లినిక్లో వచ్చిన అర్జీలను ప్రత్యేక దృష్టి పెట్టి నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని, ఇందులో ఎలాంటి నిర్లక్ష్యం ఉండరాదన్నారు. అర్జీలను అత్యంత నాణ్యతగా పరిష్కరించాలని ఆదేశించారు. జిల్లా అధికారులు ప్రతిరోజు అర్జీలపై శ్రద్ధ పెట్టి అర్జీల పరిష్కారంపై ఎప్పటికప్పుడు మానిటర్ చేయాలని ఆదేశించారు. అర్జీలను ఎప్పటికప్పుడు పెండింగ్ లేకుండా పరిష్కరించడం చేయాలని, క్షుణ్ణంగా పరిశీలించి వాటికి సత్వరమే పరిష్కారం చూపించాలని, ఇందులో ఎలాంటి అలసత్వం చూపించరాదని ఆదేశించారు. ఐవీఆర్ఎస్ ఫీడ్బ్యాక్ సంబంధించి పాజిటివ్ పబ్లిక్ పర్ఫెక్షన్పై ప్రత్యేక దృష్టి సారించాలని, వ్యతిరేకతను తగ్గించాలని ఆదేశించారు. ఏపీఎస్ఆర్టీసీ పరిధిలో ఐవీఆర్ఎస్ ఫీడ్బ్యాక్లో మరింత పురోగతి తీసుకురావాలన్నారు. ఉరవకొండ, బుక్కరాయి సముద్రం తదితర ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన అన్నా క్యాంటీన్లను ప్రతిరోజు ఉదయం 8 నుంచి 9 గంటల్లోపు ఎంపీడీఓలు, డిప్యూటీ ఎంపీడీఓలు తనిఖీ చేసేలా వారికి తెలియజేయాలని డీపీఓను ఆదేశించారు. డ్వామా పరిధిలో వీబీజీ రామ్జీ కింద గుంతలేని రహదారులను ఏర్పాటు చేసేందుకు పైలట్ గ్రామాలుగా నియోజకవర్గాన్ని ఒకటి చొప్పున గ్రామాలను ఎంపిక చేసి అక్కడ గుంతలను పూడ్చే పనుల కోసం ప్రతిపాదనలు పంపి మంజూరు తీసుకోవాలన్నారు. జిల్లాలోని ఆయా పిహెచ్సీలు, సిహెచ్లలో డాక్టర్లు సమయానికి అందుబాటులో ఉండడం లేదని, ఆయా చోట్ల ఏ సమయంలో డాక్టర్లు అందుబాటులో ఉంటారనే సమయాలను తెలిపేలా బోర్డులు ఉండాలన్నారు. ప్రతిరోజు స్వర్ణ గ్రామ వార్డు సచివాలయాల్లో మధ్యాహ్నం 3 గంటల నుంచి 5 గంటల వరకు సచివాలయ సిబ్బంది అందుబాటులో ఉండేలా చూడాలని, ఈ విషయమై గ్రామాల్లో టామ్ వేయించాలని ప్రజలకు తెలియజేయాలని జీఎస్డబ్ల్యూఎస్ జిల్లా అధికారిని ఆదేశించారు. సచివాలయ ఉద్యోగులు సచివాలయానికి వచ్చే ప్రజలతో మర్యాదగా మాట్లాడాలని, మధ్యాహ్న సమయంలో సచివాలయాలను మండల స్థాయి అధికారులు తనిఖీలు చేయాలని, అక్కడ ఉద్యోగులు అందుబాటులో లేకపోతే చర్యలు తీసుకోవాలన్నారు. పాజిటివ్ పబ్లిక్ పర్ఫెక్షన్ మరింత పెంచేలా ఆయా శాఖల జిల్లా అధికారులు ప్రత్యేక శ్రద్ధ పెట్టి పనిచేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీఎస్పీ డీసీఎల్ ఎస్సీ శేషాద్రిశేఖర్, డీటీసీ వీర్రాజు, జిల్లా వ్యవసాయాధికారి సాలురెడ్డి, డ్వామా పీడీ సలీం భాషా, జడ్పీ సీఈఓ విజయలక్ష్మి, డీపీఓ నాగరాజనాయుడు, డిఆర్డీఏ పీడీ శైలజ, బీసీ వెల్ఫేర్ డీడీ ఖుష్బు కొటారి, పశుసంవర్ధక శాఖ జేడీ ప్రేమ్చంద్, ఏపీఎస్ఆర్టీసీ ఆర్ఎం శ్రీలక్ష్మి, ఆర్ఎండ్బీ ఎస్సీ మురళీకృష్ణ, ఎన్టీఆర్ వైద్య సేవ కోఆర్డినేటర్ గంగాధర్ రెడ్డి, ఎల్డీఎం మారుతి శ్రీనివాసులు, జీఎస్డబ్ల్యూఎస్ జిల్లా అధికారి నాసరరెడ్డి, ఏపీఎం ఐపీపీడీ రఘునాథ్ రెడ్డి, డీటీడబ్ల్యూఓ శ్రీనివాసరావు, ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఆర్ఐఓ వెంకటరమణ నాయక్, కలెక్టరేట్ ఏవో అలెగ్జాండర్, సెక్షన్ సూపరింటెండెంట్లు, ఆయా శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. వస్తాం సార్ బాగా సక్సెస్ చేయాలి.
ఒకసారి చెక్ చేసేసి చెప్పండి. ఇంతకు ముందు వచ్చాడు అంటున్నారు ఆయన. మర్డర్ కేసు అంటే ఏం అడిగారు నాన్న మీరు ఆ రోజు? అదే సార్